కామారెడ్డి పట్టణంలో ఈ నెల 15న భారీ సదస్సు ఏర్పాటు చేయబోతున్నామని మాజీ కలెక్టర్ చిరంజీవులు అన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు గత నెల 13న 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పేరిట ఒక జేఏసీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఇక అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఈ సభలో నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బాలరాజ్ కూడా ఆరోపించారు. ఇక 42% రిజర్వేషన్లలో రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. ఈ నెల 15వ తేదీన కామారెడ్డి పట్టణంలో ఒక భారీ సదస్సు నిర్వహించబోతున్నాం. మరి కామారెడ్డి పట్టణాన్నే ఎందుకు ఎన్నుకున్నారని మీరు అనుకోవచ్చు. మేము 42% బీసీ రిజర్వేషన్ సాధనా సమితి ఆధ్వర్యంలో మొట్టమొదటి భారీ సదస్సు కామారెడ్డి పట్టణంలోనే నిర్వహించబోతున్నాం. మేము మొన్న 24వ తేదీన ఇందిరా పార్క్ లో ఒక భారీ నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహించాం. ఆ సభకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు రావడం జరిగింది. ఈ 42% రిజర్వేషన్ సాధనా సమితి అనేది పోయిన నెల 13వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక స్వతంత్ర సంస్థ, ఎలాంటి రాజకీయ పార్టీలతో అంటే దీనికి అనుబంధం లేదు. ఇది ఒక న్యూట్రల్ ఇంపార్షియల్ సంస్థ. అన్ని నవంబర్ 15వ తారీఖున కామారెడ్డిలో జరగబోయే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధాన్ని ప్రకటించే బీసీల ఆక్రోశ సభ ఒక చారిత్రాత్మకమైన సభగా జరపబోతున్నాం. ఈ నెల 15వ తారీఖు ఈ సభ ద్వారా మేము చెప్పాల్సిన అంశం ఏంటంటే, ఒక కాంగ్రెస్ పార్టీ తన అధికారంలో రావడానికి తెలంగాణలో ఉన్న 50% పైన ఉన్న 2.5-3 కోట్ల మంది బీసీ ప్రజలని వంచన చేసి మోసం చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి డిక్లరేషన్ చేసి దాన్ని అమలు చేయకపోయినా రేవంత్ రెడ్డి